ఒకవైపున ఏదైతే గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ముందు ఎత్తుగడ వేసింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. యాక్చువల్గా అక్కడ ఇప్పటికే తమకు మెజార్టీ ఉందని, అయితే ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో క్యాంపు పెట్టడం, మీ వాళ్ళ మీదనే మీకు నమ్మకం లేదా, మీ వాళ్ళ మీదనే మీకు విశ్వాసం లేదా అంటూ మరోవైపున కూటమి నేతలు మాట్లాడుతున్నటువంటి వేళ జీఎంసీ కార్పొరేటర్ల క్యాంపు మీద బొత్స సీరియస్గా స్పందించారు. మేయర్ మీద అవిశ్వాసం ఇచ్చిన వాళ్ళకి కంగారు ఉండాలి, మాకు కాదు. సంఖ్యాబలం లేకపోయినా కుట్ర చేస్తున్నారు. మేము మేయర్గా ఒక బీసీ మహిళకి ఇచ్చాం, విశాఖ లాంటి నగరంలో ఒక బీసీ మహిళకి వైసీపీ అవకాశం ఇచ్చిందంటే ఏంటనేది అర్థం చేసుకోవాలి. అలాంటి బీసీ మహిళ మీద అవిశ్వాసం ఇవ్వడం సరికాదు, తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటో అర్థమవుతుందంటూ దీంట్లో కులపు ప్రస్తావన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చూడాలి.